నిమజ్జనాలపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలకు అనుమతి లేదంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు హుస్సేన్ సాగర్ వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ట్యాంక్ బండ్ మార్గంలో జీహెచ్ఎంసీ హైదరాబాద్ పోలీసుల పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయకుండా ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ అధికారికంగా స్పందించవలసి ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గణేష్ నిమజ్జనాలపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలకు అనుమతి లేదంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు హుస్సేన్ సాగర్ వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ట్యాంక్ బండ్ మార్గంలో జీహెచ్ఎంసీ హైదరాబాద్ పోలీసుల పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. వినాయక విగ్రహాలు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయకుండా ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ అధికారికంగా స్పందించాల్సి ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గణేష్ నిమజ్జనాలపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలకు అనుమతి లేదంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు హుస్సేన్ సాగర్ వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ట్యాంక్ బండ్ మార్గంలో జీహెచ్ఎంసీ హైదరాబాద్ పోలీసుల పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయకుండా ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ అధికారికంగా స్పందించాల్సి ఉంది. అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అవినాష్ అందిస్తారు. అవినాష్, స్వప్న, ట్యాంక్ బండ్ మీద ప్రస్తుత పరిస్థితులు కనుక గమనించుకున్నట్టయితే 3 వైపులుగా నిమజ్జనానికి, గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తా ఉంటది జీహెచ్ఎంసీ ఎవ్రీ ఇయర్, అలాగే పోలీస్ శాఖ వారు. బట్ ఈ సంవత్సరం మాత్రం, అంటే గత సంవత్సరం హైకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలకు అనుసారంగా కేవలం మట్టి వినాయకులు మాత్రమే అనేటువంటి మాట హైకోర్టు చెప్పినప్పటికీ గత సంవత్సరం, ఈ సంవత్సరం మాత్రం వెరైటీగా మనకు రాణిగంజ్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు ఉన్నటువంటి దారిలో కనిపిస్తున్నటువంటి బోట్స్ ని మనం పరిశీలిస్తుంటే మాత్రం క్లియర్ గా అర్థమవుతున్నది ఏంటంటే ఎలాంటి విగ్రహాలని కూడా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడానికి అనుమతులు లేవు అనేటువంటి బోట్స్ చాలా వెరైటీ కనిపిస్తా ఉన్నాయి. దానికి జీహెచ్ఎంసీ వారు అలాగే రాష్ట్ర పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలుగా అవైతే కనిపిస్తా ఉన్నాయి. ఇది చూస్తుంటే నిజంగా కాస్త విస్తుపోయేలాగానే, అలాగే కలకలం రేపేటువంటి విధంగానే కనిపిస్తా ఉంది తప్ప మనకి ఏ రకంగా కూడా ఇది హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా కనీసం లెక్కలో చేయనట్టుగా కనిపిస్తా ఉంది. దీనికి ఉన్నటువంటి ముఖ్య కారణంగా చూసుకున్నటువంటి ఈ రాణిగంజ్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు వస్తున్నటువంటి మార్గంలో పూర్తి స్థాయి బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఓవర్ నైట్, అది కూడాను. సో నిన్నటి వరకు ఎలాంటి బ్యారికేడింగ్ అయితే లేదు. నిన్నటి వరకు సామరస్యంగానే చాలా ప్రశాంతంగానే జరిగినటువంటి 1, 2, 3 రోజుల్లో జరిగినటువంటి ఏవైతే నిమజ్జనాలు ఉన్నాయో అవన్నీ ప్రశాంతంగానే జరిగినప్పటికీ కూడా ఇప్పుడు మేజర్ గా ఈ 3వ తేదీని, 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు వరకు జరగాల్సినటువంటి పెద్ద పెద్ద నిమజ్జనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి రాణిగంజ్ రూట్ లో మాత్రం వేయడానికి ఎలాంటి అనుమతులు అయితే ప్రస్తుతానికి ఇటు జీహెచ్ఎంసీ కానీ తర్వాత పోలీస్ శాఖ వారు కానీ ఇవ్వకుండా బ్యారికేడింగ్ ఏర్పాటు చేశారు. కానీ ఎన్టీఆర్ మార్గులో అలాగే మనకున్నటువంటి నక్లెస్ రోడ్ లో మాత్రం అక్కడ క్రేన్స్ ఏర్పాటు చేసి వాటిని నిమజ్జనం చేసేందుకు మాత్రం ఉంచినట్టుగా కనిపిస్తా ఉంది. అయినప్పటికీ కూడా జీహెచ్ఎంసీ వాళ్ళు అలాగే ఈ యొక్క పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇటు ట్యాంక్ బండ్ మీద మాత్రం పెద్ద ఎత్తున కలకలమే సృష్టిస్తా ఉన్నాయి. ఇంకో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే కేవలం హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల వరకు పిఓపి విగ్రహాలు అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడినటువంటి విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయకుండా
మట్టితో చేసినటువంటి వినాయకులు మాత్రమే నిమజ్జనం చేయాలని హైకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఇలా ఏ విగ్రహాల్ని కూడా ట్యాంక్ బండ్పై నిమజ్జనానికి అనుమతులు లేవు అని పెట్టినటువంటి దాని వెనుక ఆ ఫ్లెక్సీల వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అనేటువంటి దానికి మాత్రం సమాధానం ఇటు పోలీస్ శాఖ వారు అలాగే జిహెచ్ఎంసీ వారు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది స్వప్న. అవినాష్, అయితే ట్యాంక్ బండ్లో వినాయకుల నిమజ్జనం అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధమైన ఫ్లెక్సీలు పెట్టడం గురించి హిందూ సంఘాలు కానీ భక్తులు కానీ ఏమంటున్నారు? వాళ్ళైతే చాలా విస్తుపోయేటువంటి విధంగానే చూస్తా ఉన్నారు స్వప్న. దీన్ని క్లియర్ గా మనం ఆలోచించుకున్నట్టయితే కేవలం వినాయక చవితి పండుగలప్పుడు లేదంటే ఏదైనా హిందూ పండుగలప్పుడు మాత్రమే ఇలాంటి బోర్డ్స్ కానీ ఇలాంటి ఫ్లెక్సీస్ కానీ ఎందుకు పెడతారనేటువంటి ఉద్దేశాన ఇటు హిందూ సంఘాలు కావచ్చు హిందూ బంధువులు కావచ్చు చాలా మంది కామెంట్స్ చేస్తున్నటువంటి అంశాన్ని మనం గమనించుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం ఖచ్చితంగా గమనించుకున్నట్టయితే ఎందుకు ఓన్లీ ఇలాంటి పండుగలప్పుడు మాత్రం ఇలాంటివన్నీ చేస్తా ఉన్నారు, మిగిలినటువంటి పండుగలకు మాత్రం ఎందుకు ఇలాంటి ఆంక్షలు ఏ పండుగకి కూడా పెట్టరు అనేటువంటి మాటని ఇటు హిందూ బంధువులు కానీ లేదంటే హైందవ సంఘాలు కానీ చెప్తున్నట్టుగా మనం అయితే చూస్తా ఉన్నాం స్వప్న. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కేవలం హిందువుల పండుగలప్పుడే ఇలాంటివన్నీ ఎందుకు పెడతారు అనేటువంటి మాట ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ ని కూడా అడిగితే చాలా సందర్భాల్లో చెప్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఉన్నటువంటి క్రెయిన్ల సంఖ్య ఇక్కడ గమనించుకున్నా ఇటుపక్క ఏదైతే ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి ఎన్టీఆర్ మార్గ్ లో కావచ్చు లేదంటే నెక్లెస్ రోడ్ లో కావచ్చు ఎవ్రీ ఇయర్ పెడుతున్నటువంటి క్రెయిన్ల సంఖ్యతో పోల్చుకుంటే ఇప్పటి వరకు ఏర్పాటు చేసినటువంటి క్రెయిన్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అండ్ ఇదొకటే కాకుండా ఎందుకంటే ఈ మూడు వైపులా కూడా క్రెయిన్లు పెద్ద ఎత్తున పని చేస్తే మాత్రమే గవర్నమెంట్ అనుకున్నట్టుగా చాలా తక్కువ టైంలో అన్ని రకాల విగ్రహాల నిమజ్జనానికి టైం సరిపోతుంది. అలాంటిది ఇప్పుడు రాణిగంజ్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వరకు ఉన్నటువంటి ఆ యొక్క మార్గంలో ఉన్నటువంటి క్రేన్లను ఏర్పాటు చేయకపోవడం అలాగే ఇక్కడ ఎలాంటి విగ్రహాల నిమజ్జనానికి పర్మిషన్ లేదు అని పెట్టినటువంటి ఫ్లెక్సీల వల్ల ఒక్క రోజులో మరి ప్రభుత్వం ఏ విధంగా ఈ విగ్రహాలన్నిటి నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తుంది అనేటువంటి చూడాల్సింది ఉంది. ఎలాగో ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత హైకోర్టు తన యొక్క రిపోర్ట్ ని తన యొక్క జడ్జిమెంట్ ని వెల్లడించబోతున్నటువంటి ఈ తరుణంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ ఫ్లెక్సీల విషయంలో కూడా హైకోర్టు ఏ విధంగా రెస్పాండ్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం వేచి చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు స్వప్న. అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ పోలీస్ శాఖ రెండు కూడా సమన్వయంతో ఫ్లెక్సీలు పెట్టారనైతే చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు కానీ లేకపోతే పోలీస్ సిబ్బంది కానీ స్పందించడం జరిగిందా? కేవలం మట్టి బొమ్మల్ని మాత్రమే అక్కడ నిమజ్జనం చేయొచ్చు అన్న ఒక తీర్పు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి విగ్రహాలు కూడా నిమజ్జనం చేయకూడదు అని ఫ్లెక్సీలు పెట్టడం దేనికి సంకేతం అంటారు? అది ఖచ్చితంగా అంటే ఇక్కడ రెండు అంశాలను మనం గమనించుకోవచ్చు స్వప్న. ఇప్పుడు ఎవరైతే వెంకటేశ్వర్ అనేటువంటి వ్యక్తి హైకోర్టులో మళ్ళీ కేసు వేశారో లేదా మళ్ళీ రీఓపెన్ చేయండి అనేటువంటి పిటిషన్ ఏదైతే వేశారో దాన్ని అనుగుణంగా తీసుకునే ఇది ప్రభుత్వం వేపించినటువంటి కేసా లేదు అంటే కేవలం ప్రైవేట్ వ్యక్తి వేసినట్టు అనేటువంటిది ఇప్పుడు హైకోర్టు తను ఇవ్వబోతున్నటువంటి జడ్జిమెంట్ లో చూసుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఇంత ఫ్లెక్సీలా కలకలం జరుగుతా ఉన్నప్పటికీ కూడా ఏ రకంగా ఇటు హైకోర్టు జిహెచ్ఎంసీ వారు కానీ లేదు అంటే హైదరాబాద్ సిటీ కమిషనర్ నుంచి కానీ ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇప్పటివరకు మనకు వచ్చినట్టుగా అయితే కనబడట్లేదు. ఈ వ్యక్తి ఇప్పుడు ఎవరైతే న్యాయవాది వేణుమాధవ్ అనేటువంటి వ్యక్తి పిటిషన్ ఏదైతే దాఖలు చేశారో ఆయన పిటిషన్ ఆధారంగానే దీన్ని గమనిస్తున్నట్టుగా చూడాలి మనం. అయితే గత సంవత్సరం ఇదే సెప్టెంబర్ 23వ తేదీన హైకోర్టు ఇచ్చినటువంటి నోటీస్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాని ఆధారంగానే మేము దీన్ని చేస్తున్నాం అనేటువంటి మాట ఇటు పోలీస్ అధికారులు కానీ జిహెచ్ఎంసీ కమిషనర్ పేరు మీద వెలిసినటువంటి ఫ్లెక్సీల్లో కానీ కనిపిస్తా ఉన్నప్పటికీ కూడా బట్ ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు ఇటు జిహెచ్ఎంసీ వారు కానీ లేదు అంటే పోలీసు వారు కానీ స్పందించకపోవడం అనేటువంటి చాలా హాస్యాస్పదంగా ఉంది. థ్యాంక్ యూ అవినాష్.